హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. అయితే యూజువల్గా ఈ 5 years దాటిన తర్వాత ఈ అతుకు ఏదైతే ఉందో ఈ అతుకు అనేది యూజువల్గా పోతుంటుంది. మనకు ఈ అంగం ముందరున్న బల్బ్ ఏదైతే ఉంటుందో, అంటే దాన్ని మనం గ్లాన్స్ అంటాం కదా, ఈ గ్లాన్స్ అనేది బయటికి తేలుతుంది అన్నట్టు. ఈ విధంగా ఉంటుంది కదా. అయితే ఈ గ్లాన్స్ అనేది మెల్లగా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది 5th yearలో. అందుకే యూజువల్గా 5 years వరకు చిన్నపిల్లలకి సర్కంసిషన్ చేసే అవసరం ఉండదు. కానీ ఎప్పుడైతే మనం పేరెంట్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేయలేదు అంటే అప్పుడు వాళ్ళకి సర్కంసిషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. సరే, 5 years దాటింది, అడల్ట్ అయిపోయినాం. అడల్ట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ ఈ గ్లాన్స్ అంటాం కదా, ఈ అంగం ముందరున్న హెడ్ అంటాం కదా, ఈ హెడ్ మీదకి ఈ చర్మం ఏదైతే ఉందో ఇది చర్మం ఫ్రంట్లో ఉన్న చర్మం చాలా ఎలాస్టిక్గా ఉంటుంది అన్నట్టు. అంటే బాగా సాగుతుంది. సాగడం వల్ల మనం ఇది వెనక్కి అనగానే ఈ బల్బుకి వెనక్కి స్కిన్ అనేది ఈజీగా మూవ్ అవ్వాలి. కానీ చాలామందికి ఏంటి, చిన్నప్పుడు ప్రాక్టీస్ చేయలేక పెద్దగా అయిన తర్వాత అలా అనుకోవాలని తెలియక అలాగే వదిలేస్తుంటారు. ఇక్కడ మనకి ఈ గ్లాన్స్కి స్కిన్కి ఏదైతే మధ్యలో ఉందో ఇక్కడ మనకు స్మెగ్మా అని చెప్పేసి ఒక డెబ్రిస్ లాగా స్లఫ్ లాగా రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఇది ఏదైతే ఉందో మనం వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే మనకి ఈ ఏరియా అంతా నీట్గా ఉంటుంది. ఈ స్మెగ్మా అనేది పోతుంది అన్నట్టు. దీన్ని మనం స్మెగ్మా అంటాం అన్నట్టు. ఓకేనా? సో మనం వెనక్కి అన్నప్పుడే ఈ స్మెగ్మాని క్లీన్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అదే ఒకవేళ వెనక్కి పోతలేదు, ఫైమోసిస్ ప్రాబ్లం ఉంది, గట్టిగా అంటే వెనక్కి రావట్లేదు, అట్లాంటి వాళ్ళకి ఈ స్కిన్ ఈ ఏదైతే ఉందో స్మెగ్మాని క్లీన్ చేసుకోవడానికి రాదు. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది, ఈ స్మెగ్మా రిలీజ్ అయిపోయి స్లోగా తెల్లగా డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. వైట్ కలర్ కొంచెం క్రీమీ లాగా డిశ్చార్జ్ వస్తుందని చాలామంది చెప్తుంటారు. ఎందుకు వస్తుందంటే ఇది మనం క్లీన్ చేసుకోకపోవడం వల్ల, అట్లే ఉంచడం వల్ల అది అట్లా గట్టిగా ప్లేక్స్ లాగా తయారైపోతుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, కొంచెం ఫౌల్ స్మెల్ రావడము, నొప్పి ఉండడము, దురద పెట్టడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ స్మెగ్మా ఏదైతే ఉందో మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఎప్పుడైతే వెనక్కి చర్మం పోతుందో అప్పుడే క్లీన్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అదే ఫైమోసిస్ ఉన్న వాళ్ళకి ఆ పాసిబిలిటీ ఉండదు. దీనివల్ల స్మెగ్మా అనేది లోపలనే తయారైపోతుంది. అట్లే తయారయ్యి కొన్ని సంవత్సరాలతోటి అలాగే ఉండి ఈ బల్బుకి ఏదైతే అంటే ఈ అంగం ముందల భాగం ఏదైతే ఉందో ఆ ముందల భాగానికి చర్మం అతుక్కోవడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు అది గట్టిగా అతుక్కోవడం వల్ల స్కిన్ అనేది వెనక్కి రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పింది ఇది నార్మల్ మెకానిజం. అంటే ఎవరికైనా కానీ ఈ మెకానిజం ద్వారా మనకు పెనిస్ అనేది మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది తెలిసింది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అనేది చాలా ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి మనకు సాగుతూ ఉంటుంది. అందుకే అంగం పెద్దగైనప్పుడు ఈ చర్మం అనేది సరిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఫైమోసిస్ అంటే ఈ వెనకాల చర్మము ఈ ముందర చర్మం వెనక్కి రాకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఆ ఫైమోసిస్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఈ ఏరియాలో ఉన్న చర్మాన్ని మనం తీసేస్తాం. దీన్ని తీసేయడంలో మనకు ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాము అంటే లేటెస్ట్ టెక్నాలజీ దీనిలో మనం వాడేది స్టేప్లర్, KSR స్టేప్లర్ సర్కంసిషన్ అంటుంటాం. దీనిలో మనం ఏం చేస్తామంటే ఈ స్కిన్ని ఏదైతే ఉందో అంటే పాడైపోయిన ఎక్స్ట్రా స్కిన్ అంటాం కదా, ఈ ఎక్స్ట్రా స్కిన్ని మనము స్టేప్లర్స్ ద్వారా తీసేస్తాం. సో మనం ఇక్కడ వరకు కట్ చేయడం వల్ల ఈ ఎలాస్టిసిటీ ఉండడం వల్ల మనకు ఇక్కడ పిన్స్ పడిపోతాయి. అంటే ఇక్కడ సిలికాన్ రింగ్ వస్తుంది అన్నట్టు. ఈ సిలికాన్ రింగ్ మీద పిన్స్ ఉంటాయి. ఈ విధంగా పిన్స్ ఉంటాయి. అంటే ఇది చుట్టూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ ముందరున్న చర్మాన్ని అంతా తీసేయడం వల్ల ఈ బల్బ్ అంటే ఈ గ్లాన్స్ ఏదైతే ఉందో గ్లాన్స్కి వెనక్కి చర్మం వచ్చి ఆగుతుంది అన్నట్టు. అప్పుడు ఈ పర్మనెంట్గా ఈ గ్లాన్స్ అనేది మనకు బయటనే ఉంటుంది. ఇన్ని రోజుల వరకు మనము ఈ గ్లాన్స్కి ఏదైతే ఉందో చర్మం కవర్ చేసింది కాబట్టి దానికి సెన్సిటివిటీ అనేది చాలా ఉంటుంది. సో ఈ సర్కంసిషన్ చేయడం వల్ల సెన్సిటివిటీ అనేది పోతుంది. చాలామందికి ఒక అపోహ ఉంది, ఈ సెన్సిటివిటీ పోతే సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు అంత మంచిగా ఉండదు, మాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అని చాలా అపోహలు ఉన్నాయి. దానికి ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్కి అసలు సంబంధం లేదు. మనం ఈ విధంగా ఎప్పుడైతే మనం సర్కంసిషన్ చేయడం వల్ల ఈ స్మెగ్మా ఏదైతే ఫామ్ అవుతుందో అది క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పైన స్కిన్ అనేది లేదు, సో డ్రై అయిపోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఎప్పుడైతే మనం స్టేప్లర్ సర్కంసిషన్ చేస్తామో ఇది జస్ట్ ఒక 30 minutes ప్రొసీజర్. అంటే సర్జరీ టైము 5 minutes, డిశ్చార్జ్ ఒక 20 minutesలో డిశ్చార్జ్ చేస్తాం. సో ఓవరాల్గా 30 minutesలో ఎప్పట్లాగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఎప్పట్లాగా ఇన్నర్ వేర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ రింగ్ ఏదైతే ఉందో ఇది మనకు 10 to 12 daysలో రింగ్ పడిపోతుంది అన్నట్టు. 10 to 12 daysలో రింగ్ పడిపోతుంది. వన్స్ పడిపోయింది అంటే ఈ ఏరియా హీల్ అయిపోయినట్టు. ఏరియా వెళ్ళిపోయిన తర్వాత ఈ 10 to 12 daysలో మనము కొన్ని సూచనలు ఇస్తుంటాం పేషెంట్స్కి. ఎలాంటివి అంటే ఎరెక్షన్ అవ్వద్దు అని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం చేసినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఫ్లాసిడ్ నార్మల్గా ఉన్నప్పుడు చేస్తాం. ఎరెక్షన్ అయిందనుకోండి ఈ స్కిన్ అనేది
ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఈ పిన్స్ అనేవి ఊడిపోవడము, పిన్స్ దగ్గర బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఎరెక్షన్ అవ్వకుండా, అంగం పెద్దగా కాకుండా చూడమని చెప్తుంటాము ఒకటి. రెండవది ఒక 1 month వరకు ఇంటర్ కోర్స్ కలవద్దని చెప్తుంటాము. ఇక్కడ మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత ప్రాపర్గా క్లీనింగ్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకు ప్రాపర్ క్లీనింగ్ అంటున్నానంటే ఈ చర్మం ఏదైతే ఉందో దీని మీద ఓవర్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు. అట్లా ఓవర్లాప్ అవుతుంది కాబట్టి కొంచెం వెనక్కి అనుకొని ఆ ఏరియాలో మనం క్లీన్ చేసుకోవాలి. అట్లా క్లీన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్టేప్లర్స్ అంటే మనకు కనపడాలి, పిన్స్ సైట్ కనపడాలి. కనపడిన దాని మీద మంచిగా వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల ఈ పిన్స్ అనేవి చాలా ఎర్లీగా ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. హీలింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. సో ఈ రకంగా ఎవరికైతే ఈ ఫైమోసిస్ అంటామో ఈ ఫైమోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ రకంగా కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ చేసుకోవడం వల్ల సొల్యూషన్ దొరుకుతుందండి. థ్యాంక్ యూ.